హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది ర్యాండమ్గా తీసిన వ్లాగ్స్ అండి, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సాటర్డే అండి, ఇది మనకి దసరా అయిపోయిన తర్వాత శనివారం అమ్మవారిని శోభాయాత్రకు రెడీ చేసే రోజు అండి. అది సాటర్డే అయితే శోభాయాత్ర జరిగింది. అర్లీ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మామూలుగా ముందు రోజు చేసుకున్నాం కనుక ఇంకా శనివారం కలసం అయితే తీయలేదండి. 2 days అయింది కాబట్టి పెట్టి ఇంకా మామూలు యాజ్ యూజువల్ పూజ అయితే చేసుకున్నాము. ఇక్కడ సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఆయిల్ పెట్టి కాసిన్ని అంటే మీ శనగబ్యాళ్ళు వేసామనుకోండి తినడానికి బాగా టేస్ట్ వస్తాయి. పోపులో మనకి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఈ టమోటా ఇవన్నీ బాగా మగ్గించుకొని మనకి వన్ కప్పుకి 1 కప్పే వాటర్ వేసుకోవాలండి. ఈ సేమియా ఉప్మాకు మాత్రము 1:1 రేషియో అనమాట. మామూలు మనం నార్మల్ ఉప్మాకు అయితే 1:2 వేసుకుంటాము. ఇది 1:1 మాత్రమే. ఇట్లా పొడి పొడిగా బాగా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా స్టైల్లో నేను ఎలా చేశానో సేమియా ఉప్మా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఓకేనండి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవారి దగ్గర ఇంకా వెళ్ళాము. అక్కడ అయితే ఆఫ్టర్నూన్ భోజనాలు అయితే జరిగాయండి. పప్పు, అన్నం, రసం, కేసరి బాత్ ఇవన్నీ చాలా బాగా టేస్ట్ ఉన్నాయండి. బాగా అమ్మవారి దగ్గర గ్రాండ్గా అయితే లంచ్ అయితే పెట్టారు. ఇంక ఈవినింగ్ వచ్చి అమ్మ శోభాయాత్రకు రెడీ చేస్తున్నారండి. అక్కడ కూర్చోబెట్టిన పెద్దలందరూ కలిసి అమ్మకు ఫైనల్గా పూజ చేసి అమ్మని ట్రాక్టర్కి అయితే ఎక్కిస్తున్నారనమాట. చూడండి, ఇక్కడ ఎవరా అనుకుంటున్నారా? స్వీటీ అండి. లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం చేశారు. ఒక 10 మంది పిల్లలకి అమ్మవారి రూపాలు అయితే వేశారండి. అలా అందరికీ వేశారండి అమ్మవారి రూపాలు. 10 మంది రూపాలు అయితే వేశారు. చూడండి, ఒక్కొక్కరిని చూపిస్తాను మీకు. వాళ్ళే వేయించారండి. అందరినీ పిలుచుకొని వెళ్ళి అలా వేషాలు అయితే వేయించారు. చూడండి, ఇక్కడ శివుడు అనమాట, స్మాల్ శివుడు అనమాట. మా అబ్బాయి పేరు నరహరి. ఇక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో అయితే వేశారండి అమ్మవారిని. కాళికా అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు, సరస్వతీదేవి అమ్మవారు, బాలా త్రిపుర సుందరి దేవి, ఈ విధంగా అయితే రెడీ చేశారు అమ్మవారిని. ఇంటికైతే ఈవినింగ్ 9-10 దాకా అయిందండి అమ్మవారి యొక్క శోభాయాత్ర. ఇంటికి వచ్చి వాళ్ళే పొంగల్ చట్నీ అయితే పిల్లల కోసం చేయించారండి. అందరూ కూడా అదే తిన్నాంలేండి. అమ్మాయి అప్పుడు 9:30 అయింది, పాప వచ్చేసరికి అవన్నీ రిమూవ్ చేసి ఆకలి అయితే ఉంటుంది కదా, తింటా ఉంది. ఇది వచ్చి సోమవారం అండి. మనకు పౌర్ణమి కలిసి వచ్చింది కదండి. సోమవారం పౌర్ణమి కలిసి వచ్చింది. అది మనకు లాస్ట్ సర్వమంగళ పూజ అండి. మనకు అమ్మకు మేము కుంకుమార్చన చేసుకున్నాం కదా, అయితే ఈసారి అందరితో చేయించలేదు. స్వామి మాత్రమే చేశాడు అమ్మకు అర్చన. ఇది లాస్ట్ వారం అన్నమాట ఈ ఇయర్కి. ఇంతటితో మాకు సర్వమంగళ వారాలు అయితే అయిపోతాయండి. 3 months కంప్లీట్ అయిపోయిందండి మాకు. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను అమ్మవారి పూజకి. ఇక్కడ మంగళకర వస్తువు అండి, పసుపుతో అమ్మకు అభిషేకం చేస్తున్నారు. అయిన తర్వాత మహామంగళారతి ఇవన్నీ ఏం తీయలేదు. బాగా నిమ్మకాయ నిమ్మకాయ దీపాలు, పిండి దీపాలు వెలిగించి ఇచ్చారు స్వామివారు ఈసారి మాతో. చాలా బాగా జరిగిందండి పూజ. సోమవారం పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి అమ్మకి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము. మహామంగళారతి అయితే కంప్లీట్ అయిపోగానే దీపాలు అందరం కలిసి వెలిగించామండి. ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్నాము. నేను నిమ్మకాయ దీపాలు వెలిగించాను. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అమ్మకు హారతిస్తారు కనుక ఆ విధంగా నేనైతే కొంచెం కనిపించలేదులేండి. మా పాప వీడియో తీసింది. అంత రష్ క్రౌడ్గా ఉంది కనుక రష్లో కాస్త తీయలేకపోయింది సరిగా. ఇదండి నిమ్మకాయ దీపాలు. అమ్మకు ఆ విధంగా హారతి ఇచ్చేసి అన్నీ ఒక పక్క అయితే పెట్టేశామండి. అందరూ మొక్కుంటారు కదని చెప్పేసి. చాలా బాగా జరిగిందండి. 3 months కూడా
నిష్టగా అయితే చేసుకున్నాం మేము. అమ్మకి చాలా మహిమగల అమ్మవారు, మనం ఏమనుకున్నా అమ్మ నెరవేరుస్తుంది అన్నమాట. ఇంతటితో మాకు సర్వమంగళ కుంకుమార్చన పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 3 months నుంచి చేస్తున్నాం కదా వీక్లీ. ఇదండి బ్రహ్మకమలం కూడా తెచ్చారు చూడండి, చాలా బాగుంది. రేర్గా కదండి, ఇయర్లీ వన్స్ ఒక్కసారి పూస్తాయి. మీరు కూడా ఒకసారి చూడండి. బ్రహ్మకమలం అనమాట. అమ్మకైతే అలంకరణ చేశారు. ఇది మంగళవారం అండి. ఇంకా అమ్మ 3 months అయిపోయింది కదండి, మేము నాన్ వెజ్ తినేసి 3 months అయిపోయిందండి ఇంకా తినేసి. అందుకని మేము చికెన్ తెచ్చుకొని ఫ్రై అయితే చేసుకున్నాము. ఏం లేదండి, బేసిక్ ఫ్రైయే. ఈసారి ఎప్పుడైనా నేను మీతో ఈ రెసిపీ షేర్ చేసుకుని, ఇంతకుముందు అయితే షేర్ చేసుకున్నాను, అందుకని పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదండి. చాలా టేస్ట్ వస్తుంది. రైస్లోకి కూడా బాగా కలుపుకొని తినొచ్చండి. ఫ్రై కదా, నంజుకోవడానికి అనేది ఏమి ఉండదండి. రైస్లోకి బాగా కర్రీలాగా కలుపుకొని ఒక బిర్యానీ టేస్ట్ వస్తుందండి. దీన్ని ఇలా ఈ విధంగా చేసుకొని కలుపుకొని తింటే, ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు షేర్ చేసుకుంటా. ఇంకెక్కడ చేస్తాంలేండి, ఇంకొక 1 week ఉందంతే. మళ్ళీ కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ 1 month తినము. ఆ తర్వాత ఇంకా అయిపోయింది. ఫైనల్గా కరివేపాకు వేసి, అలా ఫ్లేవర్ బాగుంటుందండి కరివేపాకు వేస్తే. ఇదేంటి సడన్గా అనుకుంటున్నారా? S2 అంటే శాంతి థియేటర్ ఉంది కదా మనకి టవర్ క్లాక్ దగ్గర, అక్కడ కాంతారా మూవీకి అయితే వచ్చామండి. మా లేడీస్ టీం అంతా వచ్చాము. హ్యాపీగా మంగళవారమే వచ్చామండి. మాకు పూజలు అన్నీ అయిపోయాయి కదా అని హ్యాపీగా సినిమాకి అయితే వచ్చేసాము. చాలా బాగుందండి కాంతారా. ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ వెళ్ళండి, చూడండి. మంచి సినిమా అండి. ఆధ్యాత్మికంగా నచ్చే వాళ్ళకి ఫైట్స్ బాగున్నాయి, అంటే తీసే విధానం బాగుందండి. డైరెక్టర్ చాలా బాగుంది. కథ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. ఎక్కడ బోర్ కొట్టదు. చాలా బాగుందండి సినిమా. మీరు ఒకసారి చూడండి, ట్రై చేయండి. చాలా బాగుంది. సూపర్ మూవీ. ఇంకొకసారి కూడా చూడొచ్చు అనేంతగా బాగుందన్నమాట. చిన్నపిల్లలతో, పెద్దోళ్ళు, చిన్నపిల్లలు, పిల్లలతో కలిసి ఫ్యామిలీ మూవీ అండి. ఎక్కడ వల్గారిటీ ఎక్కడా లేదు. చాలా బాగుందండి. చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా చాలా బాగుంది. మేమంతా కలిసి అలా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా సరదాగా అయితే వెళ్ళాము మూవీకి. మా వాడు ఒక్క చోటు ఉండేది, బాగా సతాయిస్తున్నాడు. ఒక్క చోటు ఉంటాడా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, అది ఎక్కాలి, ఇది ఎక్కాలని పరుగులు పెడుతూ ఉంటాడు. లోపల ఎలా ఉంటాడో అనుకున్నాను, కానీ చాలా సైలెంట్గానే ఉన్నాడు. పాప్కార్న్ కొనిచ్చేసరికి దాన్ని తినుకుంటూ సైలెంట్గా ఉన్నాడు అనమాట. ఇదండి థియేటర్, చాలా పెద్దది ఇది థియేటర్. శాంతి థియేటర్ ఓల్డ్దే. ఈ విధంగా అయితే రెడీ చేశారనమాట. మేమేవో కాస్త అట్లా ఫొటోస్ తీసుకున్నాంలేండి, పోకపోయినా గత సినిమాకి. నేనైతే చాలా రోజుల తర్వాత వెళ్ళానండి. చాలా రోజులే కాదు, చాలా నెలలు, ఒక 4 years అవుతుందిలేండి నేను సినిమాకి వెళ్ళి. ఇప్పుడు టైం కుదిరిందనమాట. కాంతారా చాలా మంచి మూవీ అండి. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంది సినిమా. ఇంకెక్కువ తీయడానికి ఇంకా స్టార్ట్ కాలేదు కనుక ఈ విధంగా మేము ఫొటోస్ తీసుకుంటూ కూర్చున్నాం అనమాట. కూడా ఉందంటండి, మీరు ట్రై చేసి చూడండి. ఇంకా ఇది ర్యాండమ్గా తీసానండి, ఒకే రోజు కాదు. కుదిరినప్పుడల్లా కొంచెం తీసి దాన్నే మనం వ్లాగ్గా షేర్ చేసుకుంటున్నాను. మా ఇల్లు అయితే గుణాది వరకు వచ్చిందండి. ఆ మట్టి కూడా అంత లెవెల్ చేశారు. మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ విధంగా రాళ్ళ కట్టడం అయితే కట్టేశారండి. ఇంటికి గుణాది చాలా ఇంపార్టెంట్ కదండి, పునాది అనేది. జాగ్రత్తగా ఆయన దగ్గరుండి, కాంట్రాక్టర్ దగ్గరుండి కట్టిస్తున్నాను. మళ్ళీ చీలికలు వస్తే ఇబ్బంది కదా అని చెప్పేసి. మా వాడికి ఇసుక దొరికింది, టాపీ దొరికింది. వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తూ ఉంటాడనమాట. టాపీ తీసి సిమెంట్ని ఇట్లా కూరడము, పెళ్ళలు పెట్టడము, వాళ్ళు అట్లా ట్రైల్ చేస్తూ ఉంటాడనమాట. ఇది సండే అండి. పిచ్చుకైతే పాపం గూడులో నుంచి కింద పడిందండి. దాన్ని ఎలా పైకి చేర్చాలా అని కాసేపు పాపం అక్కడ వదిలేసాము. భయంతో వణుకుపోతుందన్నమాట. చూడండి, ఇక్కడి నుంచి మా ఇల్లు కనిపిస్తుంది కదా అక్కడ.
మేము ఇక్కడ దగ్గరగానే రెంట్కి తీసుకున్నామండి, ఇల్లు కనిపించేటట్టుగా. అంటే ఇల్లు నీళ్లు పట్టాలి కదా, ఇబ్బంది అవుతుందని పాపని ఎక్కించి పైకి అక్కడికి చేర్చేసామండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.